అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్, ఇప్పుడు ప్రస్తుతం హీట్గా ఉన్నది పాలిటిక్స్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది, దీని మీద చాలా ఉత్కంఠ లేదు, క్లారిటీ ఉందంటారా? బట్ ఇప్పుడు ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఎట్లా ఉంటుంది? అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు ఏపీ ఎలక్షన్స్ గురించి సపోర్ట్ చేయమని ఈరోజు ఆయన మాట్లాడడం, ఇది కూడా బీజేపీ జనసేన ఈ కూటమికి, టీడీపీ ఈ కూటమికి ప్లస్ అవుతుంది. ఆయన కాంగ్రెస్లో ఉండి కూడా ఇలా సపోర్ట్ చేయమని అడగడం అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం. ఏమంటారు మీరు? అది ప్లస్ అవుతుంది అనుకుంటే రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడే మాట ఇంకా మైనస్ అవుద్ది. చిరంజీవి గారికి ఉన్న గౌరవం పోద్ది. చిరంజీవి గారు ఒక పక్క జగన్ తోటి గౌరవంగా ఉన్నాను, నేను చాలా గౌరవం ఆయన ముఖ్యమంత్రి గారు అంటున్నాను. ఒక పక్క కాంగ్రెస్లో మెంబర్షిప్ ఇంకే రిజైన్ చేయాలి, కాంగ్రెస్ మనిషిగానే ఉన్నావు. మధ్యలో ఇప్పుడు ఏ కోణంలో ఈ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు? ఏదో తమ్ముడికి 5 కోట్లు ఇచ్చాడంటే సరే, తమ్ముడు కనుక ఇచ్చాడు, దాన్ని ఎవరు పట్టించుకోరు. నువ్వు ఒక కూటమికి ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేయమని అడుగుతున్నారంటే, అంటే ఈ కూటమి సపోర్ట్ చేస్తారంటే రాజకీయాల్లో మీరు దిగుతున్నారు. ఓడిపోయే కూటమికి మీ ఓటేయమని అడుగుతున్నారు. రేపు ఇది ఓడిపోయే కూటమి, ప్రజల ముందు తేటతెల్లంగా ఉన్న పరిస్థితి. ఇవాళ బీజేపీ ఒక సిగ్గు, శరం, మానం, అభిమానాన్ని కోల్పోయి, వ్యక్తిత్వం కూడా కోల్పోయి ఒక చండాలపు లీడర్షిప్లో ఉన్న పార్టీ ఆంధ్రాలో బీజేపీ. అది మొత్తం కార్యకర్తలను మోసం చేసి, కార్యకర్తలు దగా చేసి తీసుకెళ్ళి సీట్లు ఎవరికి ఇచ్చింది అంటే, కాంగ్రెస్ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వచ్చిన అరకులో ఆవిడ, సీఎం రమేష్, తెలుగుదేశం వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ వచ్చిన ఈవిడ, వీళ్ళకి టికెట్లు ఇచ్చి కార్యకర్తలు వాళ్ళ బీజేపీ ఎజెండా ఆవేశంగా ఉన్న కార్యకర్తలు నోట్లో మట్టి కొట్టి వాళ్ళ దగా చేసిన బీజేపీ. ఆ బీజేపీ తర్వాత చంద్రబాబు నా సిగ్గుందా, శరముందా, మానముందా, అభిమానం ఉందా, నేను నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబుని ఓడించకపోతే చంద్రబాబుని అని మాట్లాడే పవన్ కళ్యాణ్ మళ్ళీ వాళ్ళు చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇది కాంబినేషను. చంద్రబాబు బీజేపీ తిట్టలేదు, బీజేపీ మోడీని తిట్టలేదు, పవన్ కళ్యాణ్ మోడీని తిట్టలేదు, బీజేపీ పాసిపోయారు. ఇది ఒక అస్తవ్యస్తమైన కాంబినేషను. ఏ యొక్క ఉద్దేశము, ఏ యొక్క దశ లేని కాంబినేషను. కేవలం అతను ఓడించాలి అనే ఒక నేపథ్యం తప్పితే మేము వస్తే ఏం చేయగలం, మేము వస్తే ఏం చేస్తాం, ఏం చేసే సరిదిద్దుతామని చెప్పగలిగిన ధైర్యము, దమ్ము లేని ఒక పార్టీ. ఎందుకంటే ఇదే కాంబినేషన్ 2014లో చంద్రబాబు సంతకం పెట్టి మరీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఒకటి కాదు కదా, అర ప్రామిస్ కూడా సెటిల్ చేయలేదు, మోసం చేశారు కంప్లీట్గా. ఈ చంద్రబాబుని, ఈ బీజేపీ కాంబినేషన్ని కేవలం సెంట్రల్లో అధికారంలో బీజేపీ వస్తుంది కనుక ఆ బీజేపీకి మనం అంటకాగి ఉంటే మంచిది, ఆ బీజేపీకి మనం ఇదిగా ఉంటే రేపు మనకు ఇంకో అవార్డులో ఇంకో రివార్డులో వీటికైనా మనకు మంచిది అని ఒక లోతట్టు ఆలోచన తప్పితే ఇంకేమీ కనపడలేదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ చిరంజీవి వాళ్ళు ఈ పని చేయటం వల్ల చిరంజీవి, ఎందుకంటే ఏమీ లేదు, ఎలాగో మోడీ వస్తున్నాడు తేదలో, సో మనం బీజేపీతో కాస్త సన్నిహితంగా ఉన్నట్టు ఉంటే రేపు ఇంకే రావాల్సిన వాళ్ళు, వచ్చే అవార్డులు ఏమన్నా ఉంటే రావాల్సిన మనకి ఈ స్టేజ్లో, మిగిలిన స్టేజ్లో మనకు అదే కదా, ఆ అవార్డు, ఈ రివార్డు, వాటి కోసం అది వస్తుంది, కేంద్రం నుంచి పొందాల్సిన అన్నీ పొందొచ్చు కనుక బీజేపీతో ఉందాం అని సమర్థిస్తున్నాడు తప్పితే అతను వీళ్ళకి ఓటు వేయమంటానికి ఎలాంటి నైతికత లేదు. తను కాంగ్రెస్ వాడు, ఒక పక్క కాంగ్రెస్గా ఉండి కాంగ్రెస్తో దేశంతో బీజేపీ పోరాడుతూ ఉంటే నువ్వు ఎట్లా పోయా కాంగ్రెస్ వాడు వేయండి బీజేపీకి ఓటేయమని అడుగుతావు? ఒక పక్క ప్రజలందరూ కూడా నువ్వు న్యూట్రల్గా ఉన్నావు, ఇన్నాళ్ళు నీ గౌరవం న్యూట్రల్గా ఉన్నావు,
తమ్ముడు కనుక 5,000 కోట్లు ఇచ్చారు, ఓకే, తమ్ముడికి కనుక ఎన్నికలు చందా ఇచ్చావు, అదైతే ఓటేయమని రాజకీయాలకు నువ్వు రాలా. అంటే పిఠాపురం కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోయేది లేదు, సచ్చేది లేదు, గెలిచేది లేదు. అది ఇప్పుడు ఆల్రెడీ కూడా వంగా గీతకి ప్రజలు నిరాజనాలు పడుతున్నారు. ఈయన కలవటానికి గెలిచిన తర్వాత ఈయన ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు ఓడిపోతే ఆ 2 కాన్స్టిట్యూన్సీలు వదిలేసి వచ్చాడు. ఓడిపోయినా గతంలో ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ కాన్స్టిట్యూన్సీ వదలరు. అక్కడ ఈయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి దాఖలాలు లేవు. సో ఇవాళ ఇక్కడ గెలిపించినా ఇక్కడ ఉండడు, షూటింగ్ హైదరాబాద్ అని పోతాడు, ఈయన మాకు అందుబాటులో ఉండడు, ఏం కావాలన్నా మేము ఎవరి చుట్టూ తిరగాలి. ఈ వంగ గీత ఆవిడ మాకు ఆల్రెడీ ప్రజల్లో మమేకమైనాడు, మాకు ఆవిడైనా ఆల్రెడీ నెత్తిని పెట్టుకుంటున్నారు ప్రజలు. ఆడపడుచు ఆవిడ, కాపు ఆడపడుచు. ఇక్కడ కాపులు పవన్ కళ్యాణ్ని ద్వేషిస్తున్నారు. మా పరువు తీసేసావు, మా కాపుల ఆత్మాభిమానం దెబ్బ కొట్టావు, మా కాపులను తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టావు, నీ ప్యాకేజీ కోసం మా మర్యాదలు తీసేసావు అని చెప్పి కాపులందరూ నువ్వు కాపు నాయకుడుగా కాపుల కోసం పోరాడితే ముద్రగడ భద్రాబాన్ని అల్లరపాలు చేసే చంద్రబాబు, ఆ చంద్రబాబు పక్కన నువ్వు ఎలా నుంచుంటున్నావు? వంగవీటి రంగాన్ని చంపే వ్యూహం చేసిన చంద్రబాబు పక్కన కాపు నాయకుడు, కాపుల దేవుడు అలాంటి రంగాన్ని చంపిన చంద్రబాబు పక్కన నువ్వు ఎలా నుంచుంటున్నావు? కేవలం నీ ప్యాకేజీ కోసం కాపులు పరువు తీసి, మర్యాద తీసి, ఆత్మాభిమానం చంపేసి మమ్మల్ని కాపులు అతను వ్యతిరేకిస్తున్నారు. ఇంకా ఏ కోణంలో అతను గెలుస్తాడు అక్కడ అడుగుతున్నారు ప్రజలు. ఒక ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు గెలవాలనుకోవట్లేదు? నేను అనుకోవట్లేదు. ఇండస్ట్రీ వ్యక్తి కనుక పనికిరాని వాళ్ళు, రాజకీయాలకు పనికిరాని వాళ్ళు, ప్రజానాయకుడుగా విలువ లేని వాళ్ళని నేను అంగీకరించదు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ ఫెయిల్యూర్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ఫిట్ టు బి ఏ పీపుల్స్ లీడర్. ఎందుకంటే ఒక నిలకడ లేనివాడు, ఒక నిజాయితీ లేనివాడు, ఒక మాట మీద పట్టుగా ఉండలేనివాడు, అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. అతను ఈ 10 ఏళ్ల చరిత్ర చూసాం. 10 ఏళ్ల చరిత్రలో ఒక మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి. ఈ మాట అన్నాడండి 10 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు, ఆ మాట ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడని చెప్పండి. ఆ రోజు ప్రశ్నించడానికి పుట్టి అన్నాడు. ఇవాళ నన్ను ప్రశ్నించేవాళ్ళు వైసీపీ గూండాలు అని అంటున్నాడు. తను అన్న మాట ఒక్క మాట కట్టుబడి ఉన్నాడని చెప్పండి 10 ఏళ్ళు. ఇదే తనతో పాటు ఆల్మోస్ట్ అదే టైంలో పెట్టాడు కేజ్రీవాల్. 2 రాష్ట్రాలకు ఎదిగాడు, రాజకీయం ప్రజల ముందుకు వెళ్ళాడు, ప్రజల మన్ననలు పొందాడు, వెళ్ళాడు. ఎందుకు? ఒక స్థిరత్వంలో వెళ్ళాడు. ఇవాళ పరిస్థితి ఏరా ఉండొచ్చు. రాజకీయాలు 2 రాష్ట్రాలకు అధికారం వెళ్ళాడు. నీతో పాటే పార్టీ పెట్టాడు వైసీపీ. ఒక 1 year 2 years జగన్ అధికారంలోకి వచ్చాడు. నువ్వు 10 ఏళ్లలో ఏం చేసావు? 10 ఏళ్లలో ప్రజల్లో ఎలాంటి విశ్వాసం పుట్టించావు? ప్రజల్లో ఎలాంటి నమ్మకం పుట్టించావు? అరే పవన్ వస్తే మనకి ఇది వస్తుంది అని నమ్మకం పుట్టించావా? పవన్ను గెలిపిస్తే పవన్ సీఎం కోసం కంటెస్ట్ చేస్తున్నాడు అనే నమ్మకాన్ని నిలబెట్టావా? సీఎం కోసం కంటెస్ట్ చేస్తా, సీఎం అవుతా అన్నా వాళ్ళు పాపం నోళ్ళు చించుకుని, గొంతులు చించుకుని పవన్ స్టార్ సీఎం అది ఇదిని పాపం చించుకున్నారు. ఇవాళ వాళ్ళని నట్టేట ముంచేసేసి 21 సీట్లకి వెళ్ళి నువ్వు మళ్ళీ మన సీఎం అయ్యే గతి లేదని నువ్వే మాట్లాడతావు. మనకి అది లేదు. 10 ఏళ్ళుగా నీకు సంస్థాగతంగా పార్టీని బెంచ్లో దిగి నీకెందుకు పార్టీ, నువ్వెందుకు రాజకీయం? నీ నోటితో నువ్వు అన్నావు వాళ్ళ 10 ఏళ్ళ తర్వాత మనకి జనాలు ఉన్నారా, మనకి బూతు కేడర్ ఉన్నారా? 10 ఏళ్ళు పార్టీ పెట్టి బూత్ నిర్మాణ కార్యకర్తలు నిర్మించుకోలేని, బూత్ ఏజెంట్లు నిర్మించుకోలేని నీకెందుకు రాజకీయ పార్టీ? నీకెందుకు పనికిరావు? నువ్వు సినిమా హీరోగా ది బెస్ట్. సినిమా హీరోగా నువ్వు హ్యాపీగా సినిమాలు చేసుకో, బ్రహ్మాండం. నేను కూడా నీకు ఫ్యాన్ సినిమాలు చేసుకుంటే. రాజకీయాలకి అన్ఫిట్, యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్. అందుకని అనేది మైనస్ అవుతుందంటారు. ఖచ్చితమైన కొంతమంది కామెంట్ కూడా ఇంతకుముందు ప్రజారాజ్యం లాగానే జనసేన కూడా అవుతుంది, వేరొక పార్టీలో కలపడం, లేదంటే తర్వాత పార్టీని తీసేయడం, ఇటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతే. తమ్ముడు కూడా చేస్తాడు. ఇప్పుడు ఆనాడు చిరంజీవి గారికి కూడా పెద్ద బ్లాక్ స్పాట్ పవన్ కళ్యాణ్. ఆనాడు కూడా ఈ దోలనోరు, ఈ వాగుడుతోటే పంచెలు ఉడదీసి కొడతా అని కాంగ్రెస్ వాళ్ళ ఈ భాష మాట్లాడి, ఈ చిల్లర భాష, ఈ రౌడీ భాష, ప్రజలు ఈ రౌడీ భాషకి వీటికి ఓటేయరమ్మా, ఈ అరాచక భాషకు ఓట్లేయరు.
పంచెలోడు తీస్తా, బట్టలోడు తీస్తా, నిక్కర్లో కూర్చోబెడతా, పాతాళానికి తొక్కుతా, ఈ చిల్లర వాగుళ్ళకి, ఈ సినిమా డైలాగులకి ఇలాంటి వాటికి ఓట్లు వేయరు. ఆనాడు చిరంజీవిని కొంప ముంచింది ఇలాంటి మాటలే. ఆయన డీసెంట్గా మాట్లాడాడు చిరంజీవి గారు, సమన్యాయం అని సముదాయం డీసెంట్గా మాట్లాడి గౌరవంగా తన గౌరవాన్ని నిలుపుకున్నాడు. ఏదో 18 సీట్లు వచ్చినాయి, ఆయన ఈ రాజకీయాలు మన వాళ్ళు కాలేమనుకున్నాడు, గౌరవంగా తప్పుకున్నాడు. ఆనాడు ఆయన ఇరకాటంలో పెట్టింది ఇది పవన్ కళ్యాణ్. ఇవాళ పవన్ కళ్యాణ్ తాను ఇరకాటంలో పెట్టుకున్నాడు. ఈ ఇరకాటంలో పెట్టింది ఆయన ఎందుకు రావటం? ఈ ఈ దీంట్లో ఈ ట్రావెల్లో, ఈ ఫెయిల్యూర్ ట్రావెల్లో ఆయన భాగస్వామి అవటం నాకు ఇష్టం లేదు. ఆయనకు జట్లుగా ఉంటే జట్లుగా ఆయన గౌరవం ఆయనకు దక్కుద్ది. ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఒక ఫెయిల్యూర్ ట్రావెల్, ఒక చంద్రబాబుకు దాసోహం అంటూ చంద్రబాబు కాళ్ళు పిసికే కార్యక్రమం, జెండా మోసే కార్యక్రమానికి ఆయన ఎందుకు రావటం? ఆయన స్థాయిని వదులుకుని ఎందుకు రావటం? తమ్ముడైతే నెగిటివ్ అవుతుందంట, ఖచ్చితంగా నెగిటివ్ అవుద్ది. పార్టీలకి మైనస్, చిరంజీవి గారు కూడా నెగిటివ్ అవుద్ది. అదే ఆయనకేం పని అంటారు ప్రజలు. ఆయనకేం పని ఎందుకు అని ఇటు మాట్లాడతాడు అటు మాట్లాడతాడు, ఇది ఒక పద్ధతి లేకుండా. ఇప్పుడు జగన్ని నిన్నదాకా పొగిడాడు, జగన్ ఆయనకి దండాలు అన్నాలు అన్నాడు. ఇవాళ జగన్కి ఎదురుకుండా ఓటేయమని అడుగుతున్నాడా? నిన్నదాకా కాంగ్రెస్లో పదవి కూడా అనిపించాడు, ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీకి ఏమని అడుగుతాడా? ఏ మనిషి ఇది? ఏముంది ఇదంతా కాదు, పాలిటిక్స్లో ఇది ఊత పదం. మన పాలిటిక్స్ ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు ఇంతకు ముందు తల్లి లాంటి పార్టీ బీజేపీ అన్నారు, ఇప్పుడు బీజేపీని తిట్టబడిన బూతులను కూడా తిడుతున్నారు. అవును, ఎందుకంటే ఇప్పుడు దానికి కారణాలు ఉండాలి. ఇప్పుడు నేను బీజేపీ ఒక సిద్ధాంతం, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. అదే ఆ కారణాలు చెప్పమంటున్నాను. నేను చెప్తున్నా కారణం ఏంటో. బీజేపీ నాయకత్వం చచ్చిపోయింది. ఒకప్పుడు ఒక ఆలయ నరేంద్ర, ఒక వెంకయ్య నాయుడు, ఒక దత్తాత్రేయ, ఒక విద్యాసాగర్ రావు, ఒక ఇంద్రసేనారెడ్డి, ఇలా ఓ రామారావు గారు, చలపతిరావు గారు, ఇలా మహత్తరమైన నాయకులు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకులు బీజేపీని నడిపారు. అందువల్ల బీజేపీ మా లాంటి వాళ్ళు సిద్ధాంతం కోసం ఎజెండా, బీజేపీ జెండాను ఆవేశంగా దానికోసం పొరపడ్డాం. ఇవాళ వాళ్ళందరూ రిటైర్ అయిపోవటము, గవర్నర్లుగా వెళ్ళిపోయారు, వాళ్ళు లేరు. ఇవాళ ఉన్న నాయకత్వం రెండు ఉభయ రాష్ట్రాల్లో ప్రజల నుంచి వచ్చిన నాయకులు కాదు, ఎవరి పేరు మీద ఎవరో తీసుకొచ్చి కూర్చోబెడితే నాయకులు. అందుకని వీళ్ళ దగ్గర ప్రజలకి ఆకర్షించగలిగే ఆకర్షణ శక్తి కానీ, ఓట్లు సంపాదించగలిగే వ్యూహ రచన కానీ చేయగలిగిన సమర్థులు, శక్తివంతులు లేరు. కనుక వీళ్ళకి చెప్పి గత 4 ఏళ్ళుగా వీళ్ళతో ఆ విషయంలో పోరాడి విసుగొచ్చి లాభం లేదు. ఇది వీళ్ళు కాపాడుకుంటానికి ఉన్న నాయకత్వం తప్పితే పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ నిలబెట్టే పార్టీ కాదు. సెంట్రల్లో అగైన్ మళ్ళీ బీజేపీ వస్తుందంటారు? బీజేపీ ఖచ్చితంగా వస్తుంది సెంట్రల్లో వస్తుంది. ఎందుకంటారు? బికాస్ అపోజిషన్ ఫెయిల్యూర్, టోటల్ డిజాస్టర్స్ ఫెయిల్యూర్. అపోజిషన్ ఇవాళ మమతా బెనర్జీ కాంగ్రెస్కి 40 సీట్లు కూడా రావని అంటుంది. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ని సీట్లు కేటాయింపు ఇచ్చి తీసుకోండి లేదా మూసుకోండి అంటుంది. ఈవెన్ కేజ్రీవాల్ కాంగ్రెస్ని కేర్ చేయట్లేదు. మళ్ళీ అలయన్స్ అంటున్నారు. పాదయాత్ర వస్తే మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్కి రాహుల్ గాంధీ వస్తే ఆవిడ పార్టిసిపేట్ చేయదు. యూపీకి అతను వస్తే నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నేను పార్టిసిపేట్ చేయనని అఖిలేష్. సో వీళ్ళు పేరుకి అలయన్సే కానీ, అవసరానికి అలయన్స్గా ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఒక ఐక్యత అనేది లేదు. సో వీళ్ళు విడిపోయి కలిసి ఉన్నామని పేరుతోటి విడిపోయి ఉన్నారు తప్పితే ఎవరికి ఒకరికొకరికి పొంతలు లేదు, ఒకళ్ళొక సిద్ధాంతానికి ఒకరికి లేదు, అడ్డదిడ్డంగా ఉంది. సో ఇది ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఓపెన్గా. ఈ కిచిడీ మనుషులకి, కిచిడీ గ్రూప్కి మనం ఓటేసి దేశాన్ని ఏం చేసుకోవాలి? బీజేపీకి ఎన్ని వస్తాయి అంటారు టోటల్గా? 350+. ఓకే, బయట ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఏపీలో 130 సీట్లు వైసీపీకి, డెఫినెట్గా 130 సీట్లు గ్యారెంటీగా వైసీపీకి. ఓకే, బీజేపీకి నా ఉద్దేశంలో బీజేపీకి ఎమ్మెల్యే సీట్లు ఏమీ రావు, ఎంపీ సీట్లు వస్తే 1-2 రావచ్చు అంతే. అది కూడా ఆయన మోడీ హవా వల్ల 1-2 రావచ్చు తప్పితే మిగతా ఇవి కూడా, ఎందుకంటే వీళ్ళు క్యాడర్ పనిచేయరు. వీళ్ళు ఎంపీ సీట్లు ఎవరెవరికి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం అన్వయులు, కాంగ్రెస్ అన్వయులు, చంద్రబాబు అన్వయులు,
వీళ్ళకి టికెట్లు ఇచ్చింది ఆవిడ పురంధేశ్వరి. అంటే పురంధేశ్వరి బీజేపీ ముసుగులో చంద్రబాబు సెక్రటరీగా పనిచేసి పార్టీని ముంచేసింది, పార్టీని బ్రష్ పట్టించేసింది ఆవిడ. ఈ మోడీ గారి పేరు మీద ఒకటో రెండు రావచ్చు మిగతా అందరూ తెలుగుదేశం కేడర్ వెయ్యరు. కేడర్ ఏ మొహంతో కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తారు? బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణని వ్యతిరేకించినవాడు. బీజేపీ ఇక్కడేమో కిరణ్ కుమార్ రెడ్డి సీట్స్ ఇస్తుంది, ఇక్కడ తెలంగాణని దిక్కునట్టు చెప్పుకోన్న కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళకి విచక్షణ లేదు, ఏమీ లేదు, అని దౌర్భాగ్యం. వాళ్ళకి ఏమి రావు, వస్తే ఎంపీ సీట్లు వస్తాయి కానీ మిగతా 17, 18 తెలుగుదేశానికి అంతే. జనసేనకి 2 లేక 3 అంతే. కాంగ్రెస్ షర్మిల ఎగిరి పట్టమే కానీ నోటా ఓట్లతోటి పోటీ పడుతుంది అంతే కాంగ్రెస్, నోటా ఓట్లతోటి. అంతకు చెప్తే కాంగ్రెస్ని పట్టించుకునే నాదుడు. చీ ఎంపీ సీట్ షర్మిల గెలిపిస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి ఓటర్లు కనుక అలాంటి మనస్థితి ఉంటే ఎట్లా వేస్తారమ్మా షర్మిలకి? నిన్నటిదాకా నేను ఈడపిల్లను కాదు ఆడపిల్లని అని చెప్పేసి తెలంగాణలో చేస్తావా? కాంగ్రెస్ తిట్టకుండా తిడతావా? మా నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని తిడతావా? ఇక్కడ చీపొమ్మని నీకేం లేదు, నువ్వు అసలు రాజ్యం తేటానికి నీకేం అర్హత ఉంది? ఇక్కడ రాజ్యం తెలంగాణని బతికుండగా తెలంగాణ రానివ్వనున్నాడు రాజన్న, ఆ రాజ్యం తీసుకొస్తావా నువ్వు? నీ చాలాసార్లు నీ కథలు కట్టి పెట్టాను, ప్రజలు తరిమేశారు. తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈడబెట్టను కాదు ఆడబెట్టను, ఇప్పుడు నేను ఈడబెట్టనే అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా కథ మొదలెట్టి నాకు ఓట్లు ఏంటంటే ఏ కాంగ్రెస్లో అయితే తిట్టావో, ఏ కాంగ్రెస్ అయితే మీ నాన్నని ఎఫ్ఐఆర్లో చేర్చారు అని చెప్పి ఆ కాంగ్రెస్లో సీట్ అడుగుతావా? అంటే నీకు ఎట్ట పడితే నువ్వు వేషాలు వేస్తావు అంటే జనాలు రాజశేఖర రెడ్డి కూతురు అనగా నెత్తిని పెట్టుకుంటారు కూడా భ్రమ. అంటే బాబాయ్ హత్య కేసు గురించి కూడా ఎక్కువగా మాట్లాడడం, ఈవెన్ అదే ప్రజలు తెలియదే ఎవరు హత్య చేశారు బాబాయ్ని? సునీత అసలు నేను అడుగుతున్నా, సునీత పెళ్ళాం ఈ హత్యకి, సునీత మొగుడు ఈ హత్యని ప్లాన్ చేశారు అని నేను అంటాను. ఎందుకు ఉండకూడదు? ఆయన వివేకానంద రెడ్డి గారికి చంపానని దస్తగిరి క్లీన్గా ఎలా చంపానో కూడా వివరించి మరి చెప్పాడు. ఎలా చంపానో, గొడవలను ఎక్కడ నరికానో, ఎట్లా నరికానో అన్నీ చెప్పాడు. ఇంకెవరు చంపారని అడుగుతావేంటి? అతని బెయిల్ కోర్టు ఇచ్చింది, జగన్ ఇచ్చాడు కోర్టు బెయిల్, ఏమన్నా కోర్టు ఇచ్చింది, అది కేసు నడుస్తుంది. ఇప్పుడు నువ్వు వివేకానంద రెడ్డికి రెండో భార్య ఉంది, రెండో భార్యకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి ఆస్తి డబ్బులు ఇవ్వాలి, ఇల్లు ఉన్నాడు కనుక ఇల్లు కూడా అమ్మాయి కొనిపెట్టాలని వివేకానంద రెడ్డి గారు తప్పించారు. 80 కోట్లు బెంగళూరులో ఒక రియల్ ఎస్టేట్ దాంట్లో ఆ డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో ఆ అమ్మాయికి ఇల్లు కొని పొలం కొనేసి ఏర్పాటు చేయాలని వివేకానంద రెడ్డి గారు అనుకున్నారు. ఈ విషయం తెలిసి నువ్వు ఆయనతోటి గొడవపడ్డావు, ఆ అమ్మాయితోటి ఆయన రెండో భార్యతోటి కూడా గొడవపడ్డావు. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాన్న బతికుంటే 80 కోట్లు కూడా ఇట్లా పనిచేస్తాడేమో కనుక ఆయన లేపేస్తే మొత్తం నాదే కదా, ఇప్పుడు అనవసరంగా అన్అఫీషియల్గా ఉన్నది అఫీషియల్ అయిపోయింది ఆయన బతికుంటే. నువ్వు మీ ఆయనే ప్లాన్ చేసి లేపేశారని ఎందుకు అనకూడదు? మీ ఆయన ఆ రోజు చనిపోయినప్పుడు మీ ఆయనే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎందుకు జరిగి ఉండకూడదు? నువ్వే హత్య చేసావని నేను చెప్తే అంత ఎందుకు చెప్పకూడదు? ఎందుకు అనుమానించకూడదు? నువ్వు మీ ఆయన ప్లాన్ చేశారు ఆ 80 కోట్ల కోసం అని ఎందుకు అనకూడదు? ఎందుకు అనుమానించకూడదు? పిచ్చివాగుడు అయితే ఆ రోజేమో కేసు జరిగిన రోజేమో చంద్రబాబు సీఎం, ఆ రోజు నువ్వు చంద్రబాబు నిందిస్తావు. మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం, మా కుటుంబంలో ఏమి తేడాలు లేవు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆ రోజు చంద్రబాబుని తిట్టుతావు. ఇవాళ చంద్రబాబు దగ్గర నుంచి ప్యాకేజ్ రాగానే ఇవాళ ఇటు రివర్స్ అవుతావు. బుద్ధి జ్ఞానం ఉండదు. మనుషులు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని బదారుగా ఇడుస్తారు ఇద్దరు. ఆయన కడుపును పుట్టిన చెడబుట్టిన కూతుళ్ళు. ఆయన నీకు ఆస్తి గొడవ ఉంటే కోర్టులో తెలుసుకో, ఇంకేదైనా గొడవ ఉంటే కుటుంబ పెద్దలు కూర్చోబెట్టి తెలుసుకో. అందుకని బదారును పెడతావు కుటుంబ విషయాన్ని. నీకు సాక్షిలో వాటా కావాలంటే కోర్టులో అయ్యి అంతే. 80 కోట్లు అప్పు ఉన్నాయని వాళ్ళ అఫిడవిట్లో 80 కోట్లు అన్నయ్య ఇచ్చాడని అన్నయ్య మళ్ళీ పెట్టావు అఫిడవిట్లో 80 కోట్లు అన్నయ్య ఇచ్చాడని. మరి అన్నయ్య దగ్గర 80 కోట్లు తీసుకున్నావుగా, ఇంకా నీకు ఆస్తులు గొడవ ఏంటి? అప్పు ఎగ్గొడదామనా? ఆ 80 కోట్లు అప్పు ఎగ్గొడదా? అన్నయ్య ఇచ్చాడు, అన్నయ్య ఇచ్చేది పగనామా పెడదామని ప్లాన్ చేస్తున్నావా?
ఇవన్నీ ప్రజలు ఏమంత అమాయకంగా లేరమ్మా గతంలాగా. జగన్ను కూడా రాజశేఖర రెడ్డి గారు కొడుకుని ఇమ్మీడియట్గా నెత్తిన పెట్టుకోవాలా. 10 ఏళ్ళు పరిగెత్తిచ్చారు, ప్రజల చుట్టూ తిరగనిచ్చారు. 10 ఏళ్ళు తిరిగినాక అధికారం ఇచ్చారు. నిన్నేదో రాజశేఖర రెడ్డి గారి కూతురు నెత్తి పెట్టుకున్నారంటే భ్రమ. రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉన్న వాళ్ళందరూ ఆ ప్రజలు ఆదరిస్తే సూర్యుడిని నెత్తిన పెట్టుకోవాలి. ఎందుకంటే మీ అందరికన్నా కూడా రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ కాలం, ఎక్కువ సన్నిహితంగా, ఎక్కువ ట్రావెల్ చేసేది సూర్యుడు లేకుండా ఆయన ఎప్పుడు కనపడేవాడు కాదు రాజశేఖర రెడ్డి గారు. సో సూర్యుడికి ఇంకా మీ అందరికన్నా ఎక్కువ విలువలు ప్రజలు. ఆయన పక్కన నుంచున్నాడు, నిలబడ్డాడని. సో ఆయన పక్కన ఉన్నారంత మాత్రాన, ఆయన కడుపును పుట్టారన్నంత మాత్రం నెత్తిన పెట్టుకోరు ప్రజలు. అలా పెట్టుకోలే జగన్ని. 10 ఏళ్ళు తిరగనిచ్చి అతనిలోంచి మార్పు, ఆవేశం నుంచి మామూలు మెచ్యూరిటీ చూసి, ఆ మార్పును చూసి, ఓకే ఈ చంద్రబాబు దౌర్భాగ్యాన్ని నుంచి తప్పించుకుందాం, చంద్రబాబు చండాలపు పరిపాలన నుంచి బయటపడదాం, ఈ కబంధ హస్తాల నుంచి, ఈ రాక్షస రాజ్యం నుంచి బయటపడదాం అని ఎదురు చూస్తున్న తరుణంలో కనపడ్డాడు. 10 ఏళ్ళుగా తిరుగుతున్నాడు, ఇచ్చారు. అంతేగాని ఆయన అయిపోయాడు కనుక ఆయన పేరు చెప్పి నేను అయిపోదాం అంటే కుదరదు. ఆ అమ్మాయిని ప్రజలు అసహించుకుంటున్నారు, తిడతారు. ఇప్పుడు వాళ్ళ పెన్నమ్మ కూడా వచ్చి తిడతాంది. బుద్ధుందా ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ, చాలా అసహ్యంగా మాట్లాడతారు, తిడతారా. సో ప్రజలు అసహించుకుంటున్నారు. ఏమి మీడియాలో ఏదో వాళ్ళ మీడియా ఉంది కనుక చంద్రబాబు ఇలాంటివి చేస్తూ ఉంటాడు. కుటుంబాన్ని చీల్చడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు. కుటుంబాన్ని చీల్చడం, ఆ వికృతానందం పొందటం అతనికి బాగా, తద్వారా రాజకీయ లబ్ధి పొందటం ఆయనకి బాగా అలవాటైన వెనతో పుట్టిన విద్య. అలాగే ఇప్పుడు కుటుంబాన్ని చీల్చి ఈ అమ్మాయిని ప్రేరేపించి వెనకాల నుంచి బ్యాక్డోర్ నుంచి ఎకదేసి మాట్లాడిస్తున్నాడు. ప్రజలు అవన్నీ చూస్తున్నారు, అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. ఆయన కడుపున చెడబుట్టారు కదా వీళ్ళు అని చెప్పేసి ఆయనకి లక్ష్మణులాగా, రాముడికి లక్ష్మణులాగా ఉండేవాడు వివేకానందుడు, అన్నదమ్ములు వాళ్ళిద్దరు. వీళ్ళు ఈ చెల్లెళ్ళు, ఈ పిల్లలు ఎక్కడ తయారయ్యారు, ఎంత దౌర్భాగ్యంగా తయారయ్యారు వీళ్ళు అని చెప్పి అసహించుకున్నారు, ఉమ్మోస్తున్నారు కొన్ని చోట్లయితే, కొంతమంది ఆడవాళ్ళు అయితే. కనుక ఆ అమ్మాయి నోటా ఓట్ల కన్నా ఏదో పెద్ద మాట్లాడేస్తున్నాం అనుకుంటే సరిపోదు. ఆ అమ్మాయి మాట్లాడితే పక్కన ఆ రోజు ఒక స్టేజ్లో ఒకటి పిలిచి అడిగితే వాడే చెప్పేశాడు జగనానికి ఓటని. ఎదురుకున్నా నెత్తురుతో మొహం మీద నెత్తురు తొక్కలేదు. ఎంత ఉన్నే ఏదో అయిపోయాడు. ప్రజలకు తెలుసు నువ్వేంటి, నువ్వు జగనన్న వదిలిన బాణం అంటే ఆయన వదిలాడు ఆ బాణం, నువ్వే తయారయ్యావా. ఆవిడ వాళ్ళ అమ్మగారు బయలుదేరమంటే మోకాలు లేపి ప్రయాణం, పాదయాత్ర అంటే కష్టం అని ఆవిడ అంటే, అప్పుడు భారతి గారు నేను వెళ్తాను అంటే నువ్వు అప్పుడు దూరి వద్దు వదినా నువ్వు ఉండు, అమ్మకు ఒళ్ళు బాగాలేదు, పైగా నీకు ఎంత నువ్వు చూసుకోవాలి, నాకైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నేను వెళ్తాను అని చెప్పి నువ్వు దూరి బయలుదేరావు. ఆ తర్వాత గెలిచిన తర్వాత నువ్వేం చేసావు ప్రజలకు తెలియదనుకుంటే ఎట్లా, నువ్వేం చేసావు. సోనియా గాంధీ నువ్వు నీ మొగుడు వెళ్ళి కలిసి ఆయన జైల్లో ఉండగా, జైలు మాకు అప్పచెప్పండి అది ఎలక్షన్ అయినా కదా, ఎలక్షన్ ఉండగానే జైల్లో ఉండగానే వెళ్ళిపోయి మాకు అప్పచెప్పండి, మేము కాపాడుతాం, పార్టీని మేము చూసుకుంటాం, నన్ను సీఎం చేయండి అని అడగలా. నువ్వు నీ మొగుడు వెళ్ళి అడిగి తెలియదా ప్రజలకి. అడిగావు, ఆవిడ నీ మీద నమ్మకం కానీ కాన్ఫిడెన్స్ కానీ లేక పట్టించుకోవాలి దీన్ని. ఆ తర్వాత గెలిచినాక 6 ఫైళ్ళు నీ మొగుడు తీసుకెళ్ళి 6 ఫైళ్ళు క్లియర్ చేయమని అడిగితే, ఇలా అర్ధాంతరంగా ఇలాంటి ఫైల్స్ అన్నీ క్లియర్ చేయడానికి కాదు నేను పదవిలో కూర్చుంది, అందుకు కాదు నేను వచ్చింది, ఇలాంటివన్నీ ఈ బ్యాక్డోర్లో ఫైల్స్, ఈ అనార్గనైజ్డ్ ఫైల్స్ నేను సంతకం పెట్టను, నేను క్లియర్ చేయను అంటే కదా నీ కోపం వచ్చి వెళ్ళిపోయి మీ అమ్మతోటి కంప్లైంట్ చేసి మీ అమ్మతోటి ఫోన్ చేసింది. ఇవన్నీ ప్రజలకు తెలియదా? అన్నీ తెలుసు. నీ దుర్బుద్ధి ఏంటి, నీ దుర్మార్గపు ఆలోచనలు ఏంటి, నీ కక్కుర్తి ఏంటి, నీ ఈర్ష్య ఏంటి, నీ ద్వేషం ఏంటి, అన్నీ ప్రజలకు తెలుసు. ఊని ఈ అమ్మాయి ఏం మాట్లాడితే ప్రజలు నమ్మేస్తున్నారు అనుకుంటే చంద్రబాబు మీడియా ఏదో డప్పాలు కొట్టేస్తే ఆ అమ్మాయికి ఏదో ఉందో, ఏమీ లేదు అక్కడ. ఏమి అమ్మాయిని ఏసడించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, చీ అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.